హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఎప్పట్లాగే ఎందుకు ఇది చదవాలి అని అంటే కనుక మనకు తెలిసిన ఇన్సిడెంట్స్ ఇంగ్లీష్లో చదవటం వల్ల మన భాష అనేది, మన ఇంగ్లీష్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతుంది. రోజు వార్తాపత్రిక వస్తుంది, రోజు న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది, చదువుతూ ఉంటాం. తెలిసిన సంఘటనలు అయి ఉంటాయి. దానివల్ల మనకి ఆసక్తిగా ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఏం చేయాలి అంటే మొదటిగా కాస్త తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుకుంటాము. చివరిగా ఇంగ్లీష్ నుంచి ఇంగ్లీష్ కూడా చెప్పుకునే ప్రయత్నం చేసుకుంటాం. ఇలా చేయటం వల్ల ఫస్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్ చదవటం వల్ల మనకి గ్రామాటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ రెగ్యులర్గా టచ్లోకి వస్తాయి. అంటే పాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఇలాగా. చివరిగా ఈ చదివిన వార్తను అంతటినీ కూడా మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పుకుంటే మనకి ఫ్లూయెన్సీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మన స్పీకింగ్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది అనమాట. రైట్, చూద్దాం, మ్యాటర్లోకి పోదాం. ఇదొక టెరిబుల్ ఇన్సిడెంట్ అండి. చాలామందికి తెలుసు ఈ సంఘటన. వైజాగ్లో జరిగింది. ఈ చిన్న పిల్లాడికి మరణం సంభవించింది. రైట్, చూద్దామండి ఏంటో, ఎందుకు, ఏం జరిగింది అనేది చూద్దాం. యూకేజీ స్టూడెంట్ డైజ్. ఏంటండి? డైజ్ at Vizag school. Family alleges assault అంటే అటాక్ అండి. అసాల్ట్ కాదు, అసాల్ట్ బై టీచర్. యూకేజీ స్టూడెంట్ డైజ్. చూడండి, ఈ ఎస్ని జడ్ లాగా చెప్పాలి, ఈ ఎస్ని కూడా జడ్ లాగే చెప్పాలి. రైట్, యూకేజీ స్టూడెంట్. ఎప్పుడైనా ఎస్ చివరిలో వస్తే జడ్ లాగా చెప్పమంటున్నాం. అదొక రూల్ ఉంది, ప్రొనౌన్సియేషన్ రూల్. Actor, actors, doctor, doctors, senior, seniors, brother, brothers, flower, flowers, kid, kids, friend, friends. అలా చెప్పాలి. ఎస్ లాగా చెప్పకూడదు, జెడ్ లాగా చెప్పాలి. యూకేజీ స్టూడెంట్ డైజ్ అట్ వైజాగ్ స్కూల్. ఫ్యామిలీ అలర్జెస్ అసాల్ట్ బై టీచర్. యూకేజీ స్టూడెంట్ చనిపోయాడంటండి. అలానే కుటుంబం ఏమని ఆరోపిస్తూ ఉంది? అసాల్ట్, అటాక్ బై టీచర్. టీచర్ చేత అటాక్ అని జరిగింది అనేది ఆరోపణ అండి. చూద్దాం వాట్ ఈస్ వాట్ అనేది చూద్దాం. ఫస్ట్ పారాగ్రాఫ్. ఏ 5-year old, ఏ 5-year ఎలా చదవాలండి? YEAR. మీరు గమనించవచ్చు, ఇలా ఎండింగ్లో ఆర్ అనేది వచ్చింది, దాని ముందు ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ. అంటే ఏఐఓఈలో ఏదొచ్చినా సరే ఆర్ని సైలెంట్ చేయాలి. YEAR, ఇయా, EAR, ఇయా, NEAR, నియా, DEAR, డియా, FEAR, ఫియా. ఇలా ఫైర్, బ్రదర్, యాక్టర్, పేపర్, సీనియర్, జూనియర్. రైట్, అలా చదవాలి. ఏ 5-year old UKG student died after, చూడండి, ఆఫ్టర్ collapsing in his classroom at a private, it's not private, it's a private school in the town Kotta Road area of Visakhapatnam on Thursday. ఏంటండి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి 5-year old UKG student. A 5-year old UKG student, subject here. Died is V2 here. సింపుల్ పాస్ట్ టెన్స్ అండి. ఏ 5-year old UKG student died after collapsing in his classroom at a private school in the town Kotta Road area, of Visakhapatnam on Thursday. గురువారం నాడు ఈ సోన్సో స్కూల్లో ఈ అబ్బాయి కింద కుప్పకూలిపోయిన తర్వాత చనిపోయాడంటండి. ఎందుకో ఏంటో చూద్దాం. ట్రిగరింగ్ అంటే దారి తీస్తూ, లీడింగ్ టు అని అర్థం. ట్రిగరింగ్ ప్రొటెస్ట్స్ బై హిస్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ హూ అలర్జ్డ్ అంటే ఆరోపించడం అండి. హూ అలర్జ్డ్ దాట్ ఏ టీచర్ స్లాప్డ్ హిమ్ ఓవర్ ఇన్కంప్లీట్ హోంవర్క్. ఓకేనా? ఈ మరణం అనేది దేనికి దారి తీసిందండి? ట్రిగరింగ్ అంటే లీడింగ్ టు, ప్రొటెస్ట్ అంటే నిరసనలు, బై హిస్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. చెప్పాంగా ఎస్ని జడ్ లాగా చదవాలి. రిలేటివ్ కాదు, రిలేటివ్స్. హూ అలర్జ్డ్ దాట్ ఏ టీచర్ స్లాప్డ్ హిమ్ ఓవర్. స్లాప్ అంటే చంపదెబ్బ కొట్టడం. స్లాప్డ్ హిమ్ ఓవర్ ఇన్కంప్లీట్ హోంవర్క్.
ఓకేనా. ఆ మరణం ఏదైతే ఉందో అది ఈ పేరెంట్స్ అలాగే రిలేటివ్స్ యొక్క ప్రొటెస్ట్ అంటే నిరసనలకు దారి తీసిందంటండి. వాళ్ళు ఏమని ఆరోపిస్తూ ఉన్నారంట, ఒక టీచర్ ఆ అబ్బాయిని ఇన్కంప్లీట్ చేశాడు, అదే హోంవర్క్ ఇన్కంప్లీట్ అని దానిపైన చెంపదెబ్బ కొట్టారటండి. ఆ చెంపదెబ్బ కొట్టడం వల్ల చనిపోయాడని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, ఇదండి ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ పారాగ్రాఫ్. దీన్ని ఇక్కడికిక్కడ ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. A 5-year-old student died after collapsing in a classroom in a school, in a private school of Vizag city. Actually, the parents of the student and relatives alleged that a teacher slapped the student in the classroom over incomplete homework. This is what happened in the first paragraph. ఇలా అక్కడికక్కడే ఇంగ్లీష్లో కూడా చెప్పుకోవచ్చండి. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి, ద డిసీజ్డ్ అంటే చనిపోయిన వాళ్ళని డిసీజ్డ్ అంటాం. ద డిసీజ్డ్ వాజ్ ఐడెంటిఫైడ్. చూడండి, పాసివ్ వాయిస్ అండి. ఎప్పుడైనా వాజ్ కానీ ఏంటండి, ఎప్పుడైనా వాజ్ లేదా వ తర్వాత V3 బై కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఇలా వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్కి పాసివ్ వాయిస్ అనమాట అండి. హీ వాజ్ అరెస్టెడ్, అతను అరెస్ట్ చేయబడ్డాడు. హీ వాజ్ ఇన్సల్టెడ్, అతను అవమానింపబడ్డాడు. ద స్టూడెంట్స్ వర్ ఇన్వైటెడ్, ఆ విద్యార్థులు ఆహ్వానింపబడ్డారు. అదనమాట అండి పాసివ్ వాయిస్. ఇక్కడ ఏంటి, ద డిసీజ్డ్ వాజ్ చనిపోయిన వ్యక్తిని, చనిపోయిన బాబు. ద డిసీజ్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ టి ప్రణయ్ తేజ్. ఈ చనిపోయిన అబ్బాయిని ఎలా ఐడెంటిఫై చేయబడ్డాడండి, అబ్బాయి ప్రణయ్ తేజ్గా ఐడెంటిఫై చేయబడ్డాడు. సన్ ఆఫ్ కృష్ణ ప్రసాద్, ఏ కుక్, అండ్ శ్రీలక్ష్మి, ఏ హోమ్ మేకర్. ఏంటండి ఈ మూడు లైన్లో, ద డిసీజ్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తేజ్, సన్ ఆఫ్ కృష్ణ ప్రసాద్, ఏ కుక్ బై ప్రొఫెషన్, అండ్ శ్రీలక్ష్మి, ఏ హోమ్ మేకర్. ఈ అబ్బాయి ఈ చనిపోయిన అబ్బాయి ఐడెంటిఫై చేయబడ్డాడు. అలానే తండ్రి పేరు కృష్ణప్రసాద్, అతను ఒక వంటవాడట. అలానే శ్రీలక్ష్మి హోమ్ మేకర్, గృహిణి. రైట్, హోమ్ మేకర్ అన్న హౌస్ వైఫ్ అన్న ఒక్కటే. ద ఇన్సిడెంట్ అక్కర్డ్, ఇన్సిడెంట్ ఇస్ అ సబ్జెక్ట్ హియర్, అక్కర్డ్ ఇస్ V2. ద ఇన్సిడెంట్ అక్కర్డ్, సింపుల్ పాస్ట్ టెన్స్ అగైన్. The incident occurred at a private school under the Vantanpalli station limits. ఎక్కడ జరిగిందండి ఈ సంఘటన? 1వ నెంబరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిందంట. ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆర్ అక్కర్డ్ ఆర్ టుక్ ప్లేస్ ఇన్ ఏ ప్రైవేట్ స్కూల్ అండర్ Vantanpalli స్టేషన్ లిమిట్స్. రైట్, దిస్ ఈజ్ వాట్ సెకండ్ పారాగ్రాఫ్ ఏం చెప్తుందండి. ద డిసీజ్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తేజ్. ద డిసీజ్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ తేజ్, and he is a son of Krishna Prasad, a cook, and Varalakshmi or Sri Lakshmi, homemaker, the mother. The incident happened at a private school in a Vantanpalli station limits. Right, idandi second paragraph. Moodu chuddam. Yes, moodo paragraph chuddam. According to అంటే according to అంటే as per, ప్రకారం. According to the boys, చూడండి, ఎప్పుడైనా ఓవై ఎండింగ్లో వస్తే ఓయ్ చెప్పండి. సిఓవై ఖోయ్, పిఓవై బోయ్, టిఓవై టోయ్, ఇలా అనమాట అండి. బోయ్, టోయ్, కోయ్, ఇలా. అకార్డింగ్ టు ద బాయ్స్ పేరెంట్స్, ప్రణయ్ వాజ్ రిలక్టెంట్. రిలక్టెంట్ అంటే ఏంటండి, అన్విల్లింగ్. సుముఖంగా కాకుండా విముఖంగా అంటారండి, అంటే ఇష్టం లేదు అబ్బాయికి. According to the boys' parents, Pranay was reluctant to attend school on Thursday. స్కూల్కి వెళ్ళకముందే అతను ఆ అబ్బాయి బాబు రిలక్టెంట్ ఉన్నాడంటండి. ఓకేనా, విముఖంగా ఉన్నాడు, స్కూల్కి వెళ్ళడానికి అన్విల్లింగ్గా ఉన్నాడు. రైట్, అకార్డింగ్ టు ద బాయ్స్ పేరెంట్స్, Pranay was reluctant to attend school on Thursday as అంటే because he had not completed part of his homework. అతని హోంవర్క్లో కొంచెం భాగం పూర్తి చేయలేదు, అందుకని అతను స్కూల్కి వెళ్ళడానికి సుముఖంగా లేడు. హీ ఈవెన్చువలీ అంటే ఫైనలీ, చివరికి ఎలాగైతేనో. హీ ఈవెన్చువల్లీ వెంట్ టు స్కూల్, V2 అండి, వెంట్ టు స్కూల్, బట్ వాజ్ రిపోర్టెడ్లీ మీన్స్ యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్.
రిపోర్టెడ్లీ డల్ అండ్ అన్విల్లింగ్ టు అటెండ్ క్లాసెస్. ఓకేనా, ఇలా ఎస్ఈఎస్ వస్తే ఇలా చదవాలి, క్లాసెస్, బస్సెస్. ఓకేనా, క్లాసెస్, బస్సెస్, మిస్సెస్, కిస్సెస్ అలా అనమాట అండి. రైట్, ఇంకొకసారి చదువుతా. అకార్డింగ్ టు ద బాయ్స్ పేరెంట్స్. ఓకేనా, ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి ప్రణయ్ వాస్ రిలక్టెంట్ టు అటెండ్ స్కూల్ ఆన్ థర్స్డే because he had not completed part of his homework. He eventually went to school but reportedly dull and unwilling to attend classes. ఆ తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఆ థర్స్డే గురువారం నాడు స్కూల్కి మునిపే అతను స్కూల్కి వెళ్ళే ఉద్దేశంలో లేడు, అన్విల్లింగ్ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా క్లాసుల్లో కూడా చాలా డల్గా ఉన్నాడు, అన్విల్లింగ్ ఉన్నాడు, అసలు అటెండ్ అయ్యేదానికి పాజిటివ్గా లేడు ఆ అబ్బాయి. రైట్, నెక్స్ట్ చూద్దామండి. సీసీటీవీ ఫుటేజ్ చూడండి, ఫుటేజ్ కాదు, ఎలా చదవాలి, ఫుటేజ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏజిఈ లేదా ఈజిఈ లేదా ఐజిఈ అనే స్పెల్లింగ్లు ఏదైనా వర్డ్కి ఎండింగ్లో వస్తే ఇజ్ అని చదవండి. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్, లాంగ్వేజ్, యావరేజ్, బాండేజ్, ఫ్రంటేజ్, అలానే ఫుటేజ్. రైట్, సీసీటీవీ ఫుటేజ్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ షౌడ్. క్లాస్ రూమ్ నుంచి వచ్చిన ఈ సీసీటీవీ ఫుటేజ్ చూపించింది ఏమని, ద టీచర్ కాలింగ్ స్టూడెంట్స్ one by one to check their homework. ఆ సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఏం తెలిసింది అంటే, ఏం చూపించింది సీసీటీవీ ఫుటేజ్ అంటే, ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో 1 by 1ని పిలుస్తూ ఉన్నారు దాంట్లో చూసిన దాన్ని బట్టి. అలాగే పిలిచి హోంవర్క్ చెక్ చేస్తూ ఉన్నారు. రైట్, వెన్ ప్రణయ్ రిపోర్టెడ్లీ అంటే యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్, మనకి ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం when Pranay reportedly shoved an empty slate, the teacher allegedly pulled him towards her. తన వైపుకి లాక్కుని ఆ టీచర్ గారు unbuttoned his shirt, అతని షర్ట్ యొక్క బటన్స్ విప్పేసి and slapped him, అలానే తన్ని చెంపదెబ్బ కొట్టారటండి. రైట్, the boy then collapsed in the classroom. వెంటనే అబ్బాయి దెన్ అంటే అప్పుడు, తర్వాత ఆ బాయ్ కొలాప్స్ అయిపోయాడు క్లాస్ రూమ్లో, మొచ్చిల్లి పడిపోయాడు కింద. హీ వాజ్ రస్ట్, చూడండి పాసివ్ వాయిస్ ఇక్కడ, హీ వాజ్ రస్ట్ అంటే అతను తరలింపబడ్డాడు. హుటాహుటిన తరలించడాన్ని రష్ అంటాం. రైట్, వెళ్ళడాన్ని కూడా రష్ అనే అంటాం. ఇక్కడ పాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి దాని మీనింగ్ ఏమొస్తుందంటే హీ వాజ్ రస్ట్, హుటాహుటిన తరలించబడ్డాడు, టు కింగ్ జార్జ్ హాస్పిటల్ వేయా డాక్టర్స్ డిక్లేర్డ్ హిమ్ డెడ్. ఓకేనండి, ఏం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అంటే ఆ టీచర్ 1 by 1 పిలిచారు, హోంవర్క్ చెక్ చేస్తాం అనేది చూశారు. అలాగే ప్రణయ్ హోంవర్క్ చూపించమన్నప్పుడు ఎంటీ స్లేట్ చూపించగానే ద టీచర్ అలెజెడ్లీ పుల్డ్ హిమ్ టువర్డ్స్ తన వైపుకి ఇలా లాక్కుని అన్బటన్ చేసి షర్ట్ బటన్స్ అన్బటన్ చేసి బొత్తాలు ఇప్పేసి చెంపదెబ్బ కొట్టారు. ఆ పాటికి అతను పడిపోయాడు. వెంటనే ఆ అబ్బాయిని కింగ్ జార్జ్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ డాక్టర్స్ అతన్ని చనిపోయినట్టుగా నిర్ధారణ చేశారు. ఇదండి ఇక్కడ వరకు. నెక్స్ట్ అండి, ద ఇన్సిడెంట్ రిపోర్టెడ్లీ మీన్స్ యాజ్ పర్ ద నోన్ ఇన్ఫర్మేషన్. ద ఇన్సిడెంట్ రిపోర్టెడ్లీ అకర్డ్ అరౌండ్ 11 AM. 11 AM ఏంటండి, అరౌండ్ 11 AM అంటే సుమారు, రమారమి, సుమారుగా 11 ప్రాంతంలో జరిగిందంట. వైల్ ద స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్డ్ ద బాయ్స్ పేరెంట్స్ అట్ అబౌట్ అన్న అరౌండ్ అన్న సుమారుగా 12:50 PM. సంఘటన 11 గంటలకు జరిగింది సుమారుగా. వైల్ ద స్కూల్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్డ్, ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ పిల్లాడి యొక్క తల్లిదండ్రులకి 12:50కి సుమారుగా ఇన్ఫార్మ్ చేశారంట. ఫాలోయింగ్ ద డెత్, మరణం తర్వాత, ఫాలోయింగ్ ద డెత్ అంటే మరణం సంభవించిన తర్వాత, దరిమిళ ద ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్
The family and relatives gathered outside the hospital and school. After following the death, the family and relatives of the boy gathered outside the hospital and school, demanding action against the teacher and the management. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ టీచర్ పైన మేనేజ్మెంట్ పైన చర్య తీసుకోవాల్సిందిగా వాళ్ళు అక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యారంటండి. అక్కడ గ్యాదర్ అయ్యి తీసుకోవాల్సిందిగా అడిగారనమాట, డిమాండ్ చేశారు. రైట్. ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ పైన చర్య, టీచర్ పైన అలాగే మేనేజ్మెంట్ పైన చర్య తీసుకోవాలని ఈ ఫ్యామిలీ అలాగే కుటుంబ సభ్యులు అలాగే బంధువులు కూడా హాస్పిటల్ ముందు స్కూల్ ముందు గ్యాదర్ అయ్యి డిమాండ్ చేశారట. రైట్. నెక్స్ట్ అండి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్. ఇందులో డి సైలెంట్ లెటర్ అండి. ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అంటూ ఉంటారు కొంతమంది. నెక్స్ట్ అండి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. చూడండి, ఇందులో డి సైలెంట్ లెటర్ అండి. ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్. యూ నీడ్ నాట్ ప్రొనౌన్స్ ద లెటర్ డి హియర్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ అండ్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్, ఎలా చదవాలండి, ఇన్స్పెక్టర్ వరప్రసాద్ విజిటెడ్ ద స్కూల్ అండ్ టుక్ స్టోక్ ఆఫ్ ద సిచ్యువేషన్. మళ్ళీ ఇంకొకసారి చదువుతా ఇక్కడ వరకు. రైట్. ఏంటండి, ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ అండ్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ విజిటెడ్ ద స్కూల్ అండ్ టుక్ స్టోక్ ఆఫ్ ద సిచ్యువేషన్. చూడండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏంటండి, టేక్ స్టోక్ ఆఫ్ ద సిచ్యువేషన్, టేక్ స్టోక్ ఆఫ్ ద సిచ్యువేషన్, టుక్ స్టోక్ ఆఫ్ ద సిచ్యువేషన్, టేకెన్ స్టోక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటే పరిస్థితిని అడిగి తెలుసుకోవడం, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకోవడాన్ని టేక్ స్టాక్ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటారండి. ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఇద్దరు కూడా స్కూల్ని సందర్శించారు, విజిట్ చేశారు. అలానే పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్ అండ్ వన్ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ visited the school and took the stock of the situation. Right. The DEO, education officer, said a preliminary report had been submitted to the government. ఏంటండి, ప్రాథమిక రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి సబ్మిట్ చేయబడింది అని చెప్పారండి. అండ్ దట్ ఫ్యూచర్ యాక్షన్ వుడ్ బి ఇనిషియేటెడ్. ఓకేనా, ఈ భవిష్యత్తు ప్రణాళిక యాక్షన్ అనేది ఇనిషియేట్ చేయబడుతుంది, ప్రారంభింపబడుతుంది అని చెప్పారు. నెక్స్ట్ అండి, పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీస్ స్టేటెడ్ దట్ దే వుడ్ రిజిస్టర్ ఏ కేస్ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఫ్రమ్ ద బాయ్స్ పేరెంట్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ద సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు ద డెత్. మళ్ళీ ఏంటంటే ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కేసు ఆ బాలుడి యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము కేసు అనేది రిజిస్టర్ చేయబడుతుంది. పోలీస్ స్టేటెడ్ దట్ దే వుడ్ రిజిస్టర్ ఎ కేస్ బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఫ్రమ్ ద బాయ్స్ పేరెంట్స్ అండ్ ఇన్వెస్టిగేట్ ద సర్కమ్స్టాన్సెస్ లీడింగ్ టు ద డెత్. ఈ మరణానికి ఏమి కారణమయ్యింది, ఈ మరణానికి దారితీసింది పరిస్థితులు ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాము. అలానే కేసు ఫైల్ చేస్తాము అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం. ఇక్కడి నుంచి the exact cause of death would be established after the postmortem examination, police noted. The exact cause of death, ఓకేనా అండి, the exact cause కాదు, cause of death, ఈ సరి అయిన కారణం, ఈ మరణానికి గల సరి అయిన కారణాన్ని ఎస్టాబ్లిష్డ్, వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అంటే కనుక్కోవడం అండి. ఎస్టాబ్లిష్డ్ అంటే నెలకొల్పు, స్థాపించు కదా సార్, లేదండి, ఈ మీనింగ్ కూడా ఉంది. ఎస్టాబ్లిష్ అంటే మరొక అర్థం ఏమిటంటే నిజాలు నిగ్గు తేల్చడం, ఏదైనా ఒక నిజాన్ని వెలికి తీసుకురావటము, దాన్ని ప్రూవ్ చేయటము ఎస్టాబ్లిష్ అంటే. ద ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్. ఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ తర్వాత ఈ మరణానికి గల సరి అయిన కారణాన్ని బయట పెడతామని చెప్పేసి పోలీసులు అంటున్నా ఉన్నారు. నెక్స్ట్ అండి, మీన్ వైల్ అంటే అట్ ది సేమ్ టైం HRD and IT Minister Nara Lokesh expressed
ఎలా చదవాలండి? ఎక్స్‌ప్రెస్డ్, డీని టీ లాగా చదవాలి. షాక్ ఓవర్ ద ఇన్సిడెంట్, ఈ సంఘటన పట్ల షాక్ని వ్యక్తపరిచారట హెచ్ఆర్‌డి మినిస్టర్ నారా లోకేష్. అండ్ సెట్ యాక్షన్ వుడ్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ట్ దోస్ రెస్పాన్సిబుల్, ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళపైన చర్య అనేది తీసుకోబడుతుంది, ఇంక్లూడింగ్ ద స్కూల్ మేనేజ్మెంట్. ఓకేనా? ఈ స్కూల్ యాజమాన్యంతో సహా అందరిపైన, ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో అందరిపైన కూడా చర్య తీసుకోబడుతుందని చెప్పేసి హెచ్ఆర్‌డి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చెప్పారండి. రైట్. ఇదే వార్తను మనము ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చూద్దామండి. రైట్. One incident happened in a private school of Visakhapatnam under One Town Police Station limits. In this incident, a 5-year-old UKG student lost his life. Actually, this incident happened in the school, in a private school, around 11 a.m. on Thursday. But the school management informed the deceased, I mean to say the school boy's parents, around in the afternoon 1 p.m. Right. Actually, this incident in the classroom happened in the classroom itself. When according to the CCTV footage, when the teacher asked one by one to show their homework, when this Pranay's turn came, Pranay showed only empty slate. After seeing this, the school teacher pulled him towards her and unbuttoned the shirt of this Pranay, the student, and slapped him. He collapsed in the classroom itself. Right. The school management rushed him to the nearby King George Hospital, where the doctors declared him dead. The deceased person was identified as a 5-year-old Pranay Tej of this school. The father of Pranay Tej is his name is Krishna Prasad. He is a cook by profession. His mother is Sai Lakshmi. She's a housewife. According to their parents, actually, Pranay was reluctant to attend school as he had not finished his homework in the morning on Thursday. Eventually, he went to school. He was still unwilling to attend classes and all. Right. After this incident, after the death of the student, the relatives, the family members of the deceased went to the school and as well as the hospital, staged their protest and demand strict action against the teacher as well as the school management. District Education Officer Prem Kumar and One Town Police Inspector Varat Prasad also visited the school and they took stock of the situation in the school itself. According to the police people, the exact cause of death would be revealed after the post-mortem, and the police inspector also told the media that he would file a case against the culprits, I mean the accused, the school management as well as the teacher, according to complaint filed by the parents of the student here. Meanwhile, the HRD minister Nara Lokesh expressed his shock, grief over this incident. He also said severe action would be taken against the accused and the school management. Right. This is what happened here. Right. ఇలా మీకు తెలిసిన సంఘటన, అంటే ఇలా చిన్న వార్తలే తీసుకోండి, పెద్ద అవసరం లేదు. తీసుకుని మరలా చదివి దాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ subscribe my channel. Thank you.